ఫరో, నాకు సమయం లేదు కాబట్టి ఎక్కువ రెఫరెన్స్లు చెప్పలేను, మీకు తెలుసు, ఈ చరిత్రలన్నీ తెలుసు. ఫరో అనేవాడు ఒకడున్నాడు. వంశపారంపర్యంగా మొదటి ఫరో, రెండవ ఫరో, మూడవ ఫరో అని చెప్పి ఫరో అనేది బిరుదు, వారి వంశం పేరు అది. ఐగుప్తుకు వారి సింహాసనం మీద కూర్చుని ఉన్నారు చక్రవర్తులు. మోషే కాలంలో ఒక ఫరో ఉన్నాడు. మోషే అహరోను యెహోవా దేవుడు ఏర్పాటు చేసుకుని, మీరిద్దరు వెళ్ళి నా ప్రజలు ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల నుంచి ఆ ఫరో దాసత్వంలో ఉన్నారు, మగ్గిపోతున్నారు, వారి మొర నేను విన్నాను. మోషే అహరోను మీరిద్దరు వెళ్ళి వారు విడిపించుకొని రండి. 6 లక్షల కాల్బలం ఉంది. అంటే యుద్ధం చేసేవారే ఇశ్రాయేలీయుల్లో, ఐగుప్తులో బానిసలుగా ఉన్న వారిలో 6 లక్షల మంది ఉన్నారు. వెళ్ళి ఆ యోధులను, ఆ వీరులను, ఆ పురుషులను, స్త్రీలను, ముసలులను, ముత్తకోలను, పిల్లల్ని, పెద్దల్ని, వారి మందలను, వారి సమస్తమును తీసుకుని ఐగుప్తును దాటి రండి. మీరు వెళ్ళి ఫరో ఎదురు నిలబడి, ఫరో లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పోనిమ్మని చెప్పి గట్టిగా అడగండి, వాడు పంపిస్తాడు. అంటే 9 సార్లు ఫరో దగ్గరికి వెళ్ళారు. ఎవరండి? ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఫరో సింహాసనం నిలబడి మోషే అహరోనులు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో కార్యాలు చేశారు. కానీ దేవుడు అంటాడు, వాక్యం ఏంటంటే దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడంట. ఎందుకంటే ఇశ్రాయేలుకు బుద్ధి రావాలని, దేవుని ప్రజలకు బుద్ధి రావాలని చెప్పి వారు ఇంకా బాధపడాలని దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిస్తే 10 సార్లు ఫరో దేవుని మాట వినలా. అంతేగాక ఏమన్నాడంటే, మోషే చేసిన కార్యాలు చూశాడు, అహరోను చేసిన కార్యాలు చూశాడు. 9 తెగుళ్ళు అప్పటికే వచ్చేసాయి. పొమ్మంటాడు పోనివాడు, పొమ్మంటాడు పోనివాడు. చివరిసారిగా దేవుడు చెప్పాడు, యెహోవా దేవుడు చెప్పాడు, మోషే ఈసారి తప్పకుండా ఫరో మీ మాట వింటాడు. మోషే వెళ్ళాడు, ఫరో సింహాసనం నిలబడి, ఫరో 9 సార్లు దేవుడు కార్యాలు చేశాడు, 9 అవకాశాలు దేవుడు నీకు ఇచ్చాడు, మా ప్రజలను పోనిమ్మని చెప్పంటే మోషే అన్నాడు, ఇంకొకసారి నా దగ్గరకు వస్తే చంపేస్తాను అన్నాడు. నీ ముఖం నాకు చూపించొద్దు. ఏమన్నాడండి? ఓ మోషే, మళ్ళీ ఇంకొకసారి నా దగ్గరకు వస్తే నీ మెడకాయ మీద తలకాయ ఉండదు, లేపేస్తాను, చంపేస్తాను చెప్పన్నాడు. నువ్వు నన్ను మళ్ళీ నీ ముఖం నాకు చూపించొద్దంటే మోషే పాపం వచ్చేసాడు. సరే నేను వచ్చాడు. 10వ తెగులు వచ్చింది. అదేంటి తెలుసా? రాజుగారి ఇంట్లో కూడా ప్రథమ సంతానం చచ్చింది. తిరగలి విసిరే దాసి కుమారుడు వరకు పశువులలో కూడా ప్రథమ సంతానం రాత్రి చచ్చిపోయింది. దేవుడు మరణదూతను పంపించేశాడు. దేవుని మాట వినకపోతే ఫరో కూడా ఆగడు దేవుని దగ్గర. ఫరో అహంకారము దేవుడు తగ్గించాడు. ఇక తట్టుకోలేక తన సొంత కొడుకే చచ్చిపోయాడు. ఇంట్లో రాజకుమారుడే చచ్చిపోయాడు. ఇశ్రాయేలు కుటుంబంలో ఏ మరణం జరగలేదు. ఐగుప్తీయుల కుటుంబంలో ప్రతి ఇంట్లో ఒక చావు జరిగింది. అప్పటికే 9 తెగులు వచ్చాయి. ఇక 10వ తెగులు ఏంటంటే మరణమే. 9 అవకాశాలు దేవుడు ఇస్తే మాట వినకపోతే, అహంకారం తగ్గించకపోతే ఇక 10వది చివరిది మరణమే. అప్పటిదాకా అలాగే ఉంటావా? మరణం సంభవించిన దాకా అహంకారం తగ్గించుకోవా? ఏంటి నీ గొప్పతనం? దేవుని కంటే గొప్పవాడివా, గొప్పదనివా? 10 అవకాశాలు, 10 తెగుళ్ళు ఇశ్రాయేలుకు అవకాశం అయితే ఫరోకు బుద్ధి చెప్పడానికి దేవుడు కఠినపరుస్తూనే దేవుని యొక్క కోపాన్ని ప్రదర్శించాడు. ఇదనమన్నా ఎన్ని తెగుళ్ళు ఇస్తే నువ్వు దేవుని నమ్ముకుంటావు? ఎంత శిక్ష నీ మీదకి వస్తే దేవుణ్ణి తగ్గించుకుంటావు? ఎంత కావాలండి? ఎన్ని ప్రసంగాలు కావాలి నువ్వు మారడానికి? టీవీలో వాక్యం, గృహగుడికల్లో వాక్యం, బయట ప్రపంచంలో వాక్యాలు, సంఘంలో వాక్యము, ఎక్కడ వాక్యం లేదండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఒకసారి నేను 1986 సంవత్సరం అనుకుంటాను, కొత్తగా నేను బైక్ కొనుక్కున్నా. అప్పుడు ఒక టీవీఎస్ ఉండేది నాకు, సుజుకి బైక్, జపాన్ మేక్ కొనుక్కున్నాను. అహంకారం వచ్చేసింది. ఇప్పుడు అంతకుముందు సైకిలు, తర్వాత టీవీఎస్, తర్వాత ఏమొచ్చిందండి నాకు
సుజుకి మోటార్ బైక్ వచ్చింది, మా ఊళ్ళో చూపించాలి ఇది. బయలుదేరా. ఏ అహంకారం అండి, నాకు సుజుకి ఉందని చెప్పి. ఆ రోజుల్లో సుజుకి ఉన్నదంటే గ్రేట్, జపాన్ మేక్, ఫారిన్ మేక్ అనమాట. అది వేసుకుని ఒక కుర్రాడు నాకు తోడుకు వచ్చాడు, వాడు తీసుకుని వెళ్ళిపోయా. అంతా బాగానే ఉంది. ఇల్లు మా బంధువులు చాలా అక్కడక్కడ దగ్గర దూర ప్రాంతాలు ఉంటే మా ఊరికే కాకుండా మా బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ వినుకొండ దగ్గర, నర్సరావుపేట దగ్గర ఆ ప్రాంతాలకన్నీ వెళ్ళి బండి చూపించుకుని వచ్చాను. తిరుగు ప్రయాణంలో మా ఊరు దాటి అడవి ఉంటుంది, నల్లమల ఫారెస్ట్. అడవిలోకి వచ్చిన సరిగ్గా ఒక 8 కిలోమీటర్లు మా అమ్మ ఏం చేసిందంటే మా పొలంలో పండే సొరకాయలు, మిరపకాయలు, బీరకాయలు, టమోటాలు, పేద మూటలు ఆ బండికి అటు ఇటు కట్టారు. వద్దంటుంటే తల్లి కదా కట్టింది, పొలంలో ఉండే కట్టేసింది. ఆ బండి వేసుకొని వచ్చేటప్పుడు ఒక్కడే, పోయేటప్పుడేమో తోడు ఉన్నాడు ఒకడు. వచ్చేటప్పుడు ఎవరు లేరు, ఒంటరిగా వచ్చాను. ఒక 10 కిలోమీటర్లు వచ్చాను, లేదు అడవి అరణ్యంలోకి వచ్చేసాను. అక్కడ ఎవరు లేరు నాకు పలకడానికి, ఏ సహాయం చేసేవాడు లేడు నాకు. బండి పంచర్ అయిపోయింది. దేవుని కృప ఏంటంటే నరదాములు అనే ఒక తండా వచ్చింది. ఆ అడవిలోనే ఒక లంబాడి తండా ఉంది. ఆ తండా దగ్గర నా బండి పంచర్ అయిపోయింది. ఊరి దగ్గర కాబట్టి సరిపోయింది, ఎవరు కొన్ని బతిమాలుకుందామని అనుకున్నా. ఎవడు బయటకు రావట్లేదు తండాలో నుంచి, చుట్టూ అడవి. బండి అక్కడ పెట్టుకుని ఏం చేయాలో తోచలేదు. సొరకాయలు, బీరకాయలు, టమోటాలు, మిరపకాయలు మూటలు అట్లాగే ఉన్నాయి. ఒక పక్క కోపం వస్తూ ఉంది, చిరాకు పడుతుంది. నేను రాత్రికల్లా, ఎందుకంటే నేను అప్పుడు సంస్థలో దేవుని సేవ చేసేవాడిని, చెక్ బుక్ నా దగ్గర ఉంది. మరుసటి సోమవారం నేను బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేయాలి. అందరూ నా మీద ఆధారపడి ఉంటారు. ప్రభు అని చెప్పి ప్రార్థన కూడా రావట్లే. అట్లనే ఉంటే ఒక ఆయన వచ్చాడు, ఆ తండాలో నుంచి ఒక ఆయన వచ్చాడు. ఏమైంది సార్ అంటే పంచర్ అయిందా అంటే, ఇక్కడ పంచర్ వేసేవాళ్ళు లేరు సార్, ఈ అడవి. ఇంకా 10 కిలోమీటర్లు వెనక్కి పోతే ఎర్రగొండపాలెం అనేటువంటి ఒక చిన్న టౌన్ వస్తుంది, అక్కడికి వెళ్ళాలి. టైర్ నేను పంపిస్తాను మా వాడిని అని చెప్పి ఒక వదిలి పెట్టి అక్కడ బస్సులు వస్తూ ఉంటాయి మాచర్ల నుంచి ఎర్రగొండపాలెంకి. ఆ బస్సులో ఎక్కించి టైర్ ఉప్పు తీసేసి ఎలాగో వాళ్ళు చేశారు. పోతలకి పోయి పంచర్ వేసుకొచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం కాదు, సాయంకాలం అయిపోయింది. వాళ్ళు రండి సార్ మీరు ఇక్కడ ఏముంటారని చెప్పి ఒక చిన్న ఇంట్లో తీసుకెళ్ళారు. అది చర్చ్. లంబాడి వాళ్ళు మారి, లంబాడి పాస్టరు, లంబాడి సంఘము రాగి రొట్టె, టమాటో కూర చేసి నాకు పెట్టారు. నాలో అహంకారం ఉంది, దేవుడు నన్ను తగ్గించాడు. లంబాడి వాళ్ళు ఆదిమవాసులు, కొండ జాతి వారు నన్ను తీసుకుని వెళ్ళి, నేను ఎవరిని తెలియదు వాళ్ళకి, నాకు వాళ్ళెవరో నాకు తెలియదు. నేను దేవుని సేవకుడిని. దేవుని ప్రేమించి నా అహంకారాన్ని తగ్గించి నాలో దీనత్వం పెట్టాడు. వాళ్ళు పెట్టిన తిండి తిని, సార్ మీరు రాత్రి పూట పోతున్నారు, మీకు తోడుగా పంపిస్తామని చెప్పి ఒకరిని పంపించారంట. ఆడ వెనక్కి కూర్చున్నాడు. రాత్రిపూట మధ్యరాత్రిలో వస్తున్నాం. కొన్ని సొరకాయలు పోయినాయి, కొన్ని టమాటాలు పోయినాయి, కొన్ని మిరపకాయలు పోయినాయి. అవి ఏమేమి పోయినాయో, ఎంత స్పీడ్గా వస్తున్నాయంటే అప్పుడు కొంచెం కుర్రాండి కాబట్టి వీడు వచ్చేసాను. ఇక హైదరాబాద్కు కొంచెం దూరం ఉండగా ఇబ్రహీంపట్నం అవతల, అది కూడా ఒక అరణ్యం లాంటిది, అక్కడ పోలీసులు పట్టుకున్నారు. ఎవరు మీరు? నా దగ్గర ఆ రోజుల్లో ఆధార్ కార్డులు ఇవి లేవు, నా దగ్గర విజిటింగ్ కార్డు కూడా లేదు అప్పుడు. సరే నేను అప్పుడు పాస్టర్ని కూడా కాదు, నేను ఇట్లా మా ఊరికి వస్తున్నానని చెప్పి వాళ్ళని ఏదో బదులు అడుగుంటే వాళ్ళు వదిలిపెట్టారు. ఇంకెప్పుడు ఈ సంఘం రావద్దని చెప్పేసి. ఇక్కడ ఇప్పుడు నక్సలైట్స్ తిరుగుతున్నారు. ఏం చెప్తున్నానంటే తిరిగి తెల్లవారుదాముకు నా ఇంటికి వచ్చాను. ప్రేమ దేవుని పిల్లరా, ఒక బండిని చూపించుకోవడానికి నేను గ్రామానికి వెళ్ళి అంత తగలబడ్డాను. దేవుడు నా అహంకారాన్ని తగ్గించాడు. దేవుడు ఎంత మంచివాడండి. ఏదైనా నీ స్థితిగతులలో దేవుడు చూసేది నీలో ఏముంది? దీనత్వం ఉందా, అహంకారం ఉందా? ఫరో గర్వించాడు, నేను పోనివ్వను. మోషే మళ్ళీ ఇంకోసారి నా దగ్గరకు వస్తే నీ ముఖం చూపించొద్దు, నేను చంపేస్తాను. దేవుడు ఫరో హృదయాన్ని మెత్తనపరచలేదు, కానీ ఫరోను ఎదిరించాడు. దేవుడు ఏడ్చుకుంటూ ఇంట్లో కొడుకు తెచ్చాడు. దేశమంతటా
ప్రతి ఇంట్లో మరణం సంభవించింది, దేవునికి భయపడి తీసుకెళ్ళమన్నాడు. ప్రేమ దేవుడు, దేవుడు ఏదైనా చేయగలడు. నేను తగ్గించడానికి తన మహిమ కోసమై ఏదైనా చేయగలడు. దేవుని భయం ఉన్నవాడు దేవుని అర్థం చేసుకుంటాడు.